మా పేరు సాయి కుమార్. హైదరాబాద్ నుంచి వస్తున్నాము. మేము తిరుపతిలో దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత అరుణాచలంలో దర్శనం చేసుకుని ఆ తర్వాత కంచి కామాక్షి అమ్మను దర్శించుకోవడానికి ఇక్కడ వచ్చాము. అమ్మవారి దర్శనం అయిపోయింది. బట్ ఇక్కడ మఠం వారివి ఏవి కూడా సదుపాయాలు లేవు. ఇక్కడ పడుకోవడానికి ఏది లేవు, పడుకోవడానికి ఏవి లేవు. బట్ మేము చూస్తున్నాము ఇక్కడ ఏ రూమ్ చూసినా కూడా 2000 రూపీస్ 1000 రూపీస్ పర్ రూమ్ ఉంటున్నాయి. ఏం చేయాలని తెలియక మేము ఒక ఫ్లోర్లు చూసాము, హిందూ ధర్మశాల వాళ్ళది. ఇక్కడ హిందువులకు మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకు రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అది వచ్చేసి మనకు గుజరాతీ ధర్మశాలకు స్ట్రేట్గా వచ్చిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే ఒక గణేష్ మందిర్ ఉంటుంది. ఆ గణేష్ మందిర్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో లెఫ్ట్ తీసుకుంటే ఒక గ్రీన్ షెడ్ ఉంటుంది. ఆ గ్రీన్ షెడ్ ఎదురుగా ఒక పెద్ద 2 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది. దానిపైన మన శ్రీ ఆంజనేయ స్వామి ఒక ఫ్లాగ్ ఉంటుంది. ఆ ఫ్లాగ్ ఎగరవేసే ఆ గుడియే మన 2 ఫ్లోర్స్ ధర్మశాల. ఇక్కడ హిందువులందరికీ ఫ్రీ ఫుడ్ అండ్ ఫ్రీ వసతి కల్పిస్తున్నారు. ఆ కంచి కామకోటి వాళ్ళు కల్పించలేనిది కూడా వీళ్ళు కల్పిస్తున్నారంటే వీళ్ళకు నమస్కారాలు. మాకు ఒకరోజు మొత్తం మాకు షెల్టర్ ఇచ్చినందుకు వీరు కూడా మాకు దైవంతో సమానం. మాకు ఫుడ్ని ఇచ్చి బెడ్ని ఇచ్చి పడుకోవడానికి ఆశ్రయాన్ని ఇచ్చినందుకు మీకు నమస్కరిస్తూ, ఇలాగే 10 మందికి మీరు ఇట్లా సేవ చేస్తూ ఉండాలి. ఏ రిలీజియన్ అయినా సరే ఆ రిలీజియన్ అన్నింటికీ మూల రిలీజియన్ సనాతన ధర్మం, హిందూ ధర్మం మాత్రమే. మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. జై శ్రీరామ్. ఒకటే కంచికి ఎవరన్నా తెలుగు వాళ్ళు వస్తే ఇక్కడ మన ఫ్రీగా హిందూ వాళ్ళు ఫ్రీగా రూమ్ ఇస్తున్నారు. ఇక్కడ వచ్చి సౌకర్యం తీసుకొని మంచిగా ఫ్రీగా బాత్రూమ్స్ ఉన్నాయి, అన్నీ మంచిగా ఉంది. మీరు కంచికి వచ్చి వేరే 1000 రూపీస్ పెట్టి రూమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడికి రండి, స్టే చేయండి, మంచిగా ఉండండి. జై శ్రీరామ్.